ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశ. మేము ఆఖరికి హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసామండి. 1136 కిలోమీటర్స్ అవతల ఉన్న ప్రయాగ్రాజ్కి. బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ పక్కనే మనకు కనిపిస్తున్నాయన్నీ ఘాట్స్. ఘాట్స్ దగ్గరే టెంట్ సిటీస్ కూడా ఉన్నాయి చాలా. ఇవన్నీ టెంట్లే. ఏరియల్ ఘాట్ అని గూగుల్ మ్యాప్ లో పెట్టుకుంటే ఇక్కడ తీసుకొస్తుందండి. ఒకవైపు పార్కింగ్ అని ఉంటది, దాని పక్కన ఇక్కడ అన్ని టెంట్స్. కానీ వాళ్ళు అన్నిట్లో అలౌ చేయట్లేదు కార్స్ ని. ఫస్ట్ రాగానే మనకు ఎదురయ్యేది ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అయింది లోపల ఘాట్స్ దగ్గర. ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం కూడా సోమేశ్వర్ ఘాట్ అండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏరియల్ ఘాట్కి వెళ్లే ముందు ఫస్ట్ వచ్చేది 2 కిలోమీటర్స్ అవతల, అంటే స్టార్టింగ్ లో వచ్చేది ఇదే అండి. ఏరియల్ ఘాట్కి దీనికి దాదాపు 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ హెవీ ట్రాఫిక్ జామ్ ఉందండి. ఇవన్నీ టెంట్లు చూడండి, మీరే చూడండి. ఈ ట్రాఫిక్ జామ్ లో మేము ఏరియల్ ఘాట్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సోమేశ్వర్ మందిర్ నౌ ప్రయాగరాజ్. ఇది సెక్టర్ 24-25. ఇది సోమేశ్వర్ మందిర్ దగ్గర ఉన్నది సోమేశ్వర్ ఘాట్. ఏరియల్ ఘాట్ లో కార్ పార్క్ చేసుకుని ఇక్కడ టెంట్స్ కోసం వచ్చామండి. ఇక్కడ ఫస్ట్ మాకు చూసింది మేము, ఇది టెంట్ సిటీ అంట. ఇది తాజ్ వాళ్ళది. చాలా అందంగా ఉంది. ఏరియల్ ఘాట్ పక్కనే ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూడండి, ఇది తప్పనిసరిగా సో వెహికల్స్ అయితే ఒక్కసారి మన పార్కింగ్ స్లాట్ లో ఏదో ఒక పార్కింగ్ లో అలౌ చేస్తారండి. అక్కడ పార్క్ చేసిన తర్వాత మనం నడుచుకుంటూ 2-3 కిలోమీటర్స్ అవతల మనం వెళ్తే ఇదిగో ఇక్కడ ఇది ఈ పార్కింగ్ స్లాట్ లోకి అయితే మమ్మల్ని రానిలేదు, ఇంకా దూరంగా ఇచ్చారు. సో దీని తర్వాత ఏదైతే టెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయో అక్కడికి వెళ్ళాలంటే మనం దాదాపు కార్ పార్కింగ్ నుంచి టెంట్ సిటీకి వెళ్ళాలంటే మనకి దాదాపు 2-3 కిలోమీటర్స్ ఉంటుందండి. నడిచేది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మేము బ్యాటరీ ఆటోలో మాట్లాడుకుని ఒక్కొక్కళ్ళకి కూడా 150 ఇచ్చి పే చేసి మనం ఇక్కడికి వచ్చాము మేము. సో ఇదంతా కూడా చూసుకుంటే కరెక్ట్ గా బోటింగ్ ఏదైతే ఆపోజిట్ టెంట్స్ ఉంటాయో అవి చూస్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడు మీకు లాస్ట్ లో ఇక్కడ వస్తుంది కదా, ఇది మేము చూస్ చేసుకున్నది. ఇక్కడ ఫస్ట్ మేము చూసిన ఈ టెంట్ అయితే చాలా బాగుందండి. కానీ ఇది 15,000 అండి. సో జస్ట్ అప్పటికే నైట్ టైం 12 అయింది. ఒక 2-3-4 అవర్స్ జస్ట్ ఉండటానికి. కానీ ఇది మాత్రం చాలా నీట్గా ఉంది. సో వాష్రూమ్, ఇది మేము తీసుకున్న యాక్చువల్ టెంట్ ఇంకోటి ఉందని చూపించాడు. టెంట్ నెంబర్ 107. ఛార్జింగ్ పోర్టల్ కూడా ఉంది. సో మన లాక్ మనకే ఇస్తాడు. సో ఇది వచ్చేసి కాస్ట్ 9,000. అతను తెలిసిన అతను కాబట్టి చాలా రిక్వెస్ట్ చేయంగా మాకు 5,000కి ఇచ్చాడు ఇది టెంట్. సో దీనిలో ఏంటంటే దీనిలో కూడా సేమ్ ఇది కాకపోతే ఇది బ్యాంబూది, అదేమో కొంచెం ఇంకా బాగుంది అది. సో ఇది కూడా చాలా నీట్గా ఉందండి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి గంగా స్నానం చేసిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి, అట్లాగే వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి. ఎందుకంటే బయట మీరు ఒక్కసారి చూసారంటే కనుక బయట గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి ఒక సంవత్సరం దాకా మీరు వెళ్ళటానికి కూడా భయపడతారు, అంత వర్స్ట్గా ఉన్నాయి. అది చూసిన తర్వాత ఫస్ట్ మేము వచ్చేసి టెంట్ దొరికేదాకా వెతికామండి. లేదు ఏదో అనుకోకుండా వాళ్ళు ఉంది అని మేము చూస్తా వస్తే ఇచ్చారు మాకు ఇది. సో ఇది మా టెంట్ నైట్ స్టేకి. ఓకే, టెంట్ చూసుకున్న తర్వాత సెట్ అయిన తర్వాత లగేజ్ అంతా అక్కడ పడేసి మేము అసలు బోటింగ్ ఎట్లా ఉంది అదంతా చూద్దామని వచ్చాము. ఇదంతా రోడ్డు, జస్ట్ రోడ్డుకి ఇటువైపు ఏమో టెంట్స్, ఇటువైపు ఏమో బోటింగ్. ఇదంతా కూడా మిడిల్లో నడిచేది. అటువైపు ఇటువైపు మొత్తం కూడా టెంట్స్ తో కవర్ అయిపోయింది. అసలు మొత్తం 3/4 ఏరియా టెంట్స్ తోనే కవర్ అయి ఉంది. మీరు చూడొచ్చు. వీటి ప్రైజెస్ అయితే మేము అడగలేదు, ఎందుకంటే మేము అప్పటికే టైము మేము వచ్చేసరికి 11:30 అయింది. సో ఇది 12th ఎర్లీ అవర్స్ అండి. ఇది ఎర్లీ అవర్స్ అంటే అప్పుడే పౌర్ణమి 11th 7 o'clock నుంచి 12th ఈవినింగ్ 7 o'clock వరకు ఉంది. సో గడియలు మంచిగా ఉన్నాయని అందరూ
మాఘ పూర్ణిమ అని అందరూ గంగా స్నానం చేసి అక్కడ పోలీసు వాళ్ళేమో రేపు పొద్దున మీకు ఛాన్స్ రాదు, మీరు ఇమీడియట్ గా స్నానం చేసి వెళ్ళిపోండి అని బెదిరించారు. సో ఎవ్వరు వీలైతే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు, వెళ్తున్నారు. మీరు రష్ చూడొచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆశ. ఇది ఇక్కడ అండి. ఇది ఇది మీరు చూడండి. ఇదంతా ఈ కార్ ఎట్లా వచ్చిందో మరి లోపలికైతే అలౌ చెయ్యరు 90%. సో ఎందుకంటే హెవీ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ అంతగా రష్ అయితే లేదు. కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే కొన్ని చోట్ల నైట్ ఈ టైంలో, అంటే ఇది 12th ఎర్లీ అవర్స్, ఇది ఇట్లా ఇట్లా కుంకం అనుకుంటా అండి, ఇది నేను అనుకున్నాను. సో ఇట్లా పెట్టి ఉన్నాయి, కానీ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇవన్నీ లేవు. సో ఇక్కడ మనకి చేంజింగ్ కూడా ఉన్నాయి, కానీ అవి చూస్తే అదిరిపోతాము. చేంజింగ్ కి పనికి రావు అది అసలు. సో నేను నైట్ ఇది 12th మాఘ పూర్ణిమ ఎర్లీ అవర్స్ అండి. ఇది దిస్ ఈజ్ ఆశ. సో ఇది ఘాట్ దగ్గరకు వచ్చాము మేము, ఏరియల్ ఘాట్ ఇది. సో ఇక్కడ నుంచే బోట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే ఇట్లా ఉంది, రేపు మార్నింగ్ అయితే ఇట్లా కనిపించదు మనకి. సో ఇది యాక్చువల్గా ఇక్కడ వరకు వాటర్ ఉండేది, కానీ ఇక్కడ అంతా వెనక్కి వెళ్ళిపోయినాయి వాటర్. సో ఇంకా నడిచి లోపలికి వెళ్తే గనక అక్కడ ఇగో ఇక్కడ అందరు ఇప్పుడు ఇంత 8 degrees దాకా ఉంది. ఈ కోల్డ్ లో కూడా అందరూ మునిగేసి వెళ్తున్నారు. యాక్చువల్ గా ఏరియల్ ఘాట్ లో ఉన్నది యమునా అండి. ఇంత చల్లదనంలో కూడా ఇక్కడ అందరు కొంతమంది అయితే ఇక్కడే పడుకున్నారు. సో మరీ టూ కోల్డ్ గా ఉందండి టెంపరేచర్స్. సో ఇక్కడికి మేము వచ్చి చూసాము. చూసి రేపు మార్నింగ్ బోట్ స్టార్ట్, ఎందుకంటే 4 days నుంచి బోట్స్ అయితే అలో చేయట్లేదంట, అంబానీ వస్తారని. సో ఈ ఎర్లీ మార్నింగ్ చూద్దాం. ఐఎమ్ ఆశ. ఈరోజు కుంభమేళాలో ఉన్నాము, ఈరోజు పౌర్ణమి. సో రష్ చూడండి, రష్ ఇది. అది బోటింగ్ పాయింట్, ఇది రష్. నైట్ చూసారు కదా, ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత రష్ గా ఉందో. అందరూ బోట్ స్టార్ట్ అని అనేసరికి మొత్తం అందరు కూడా సంగం పాయింట్ కి వెళ్ళాలి అని చెప్పి అందరూ బోట్స్ కోసం వెళ్తున్నారు. మాక్సిమం బోట్ అక్కడికే వెళ్తున్నారు. బోట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయని పక్కన టెంట్ వాళ్ళు 10,000 దాకా అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే అని అన్నారండి. సో బోట్స్ కోసం అందరూ అయితే వెళ్తున్నారు. సో ట్రై చేద్దాము మనకి ప్రైస్ లో. అదంతా సంగము, రష్ ఫుల్ ఉంది కదరా. బోటింగ్ కోసం రష్ బాగానే ఉంది. అది సంగం ఏరియల్ ఎర్లీ మార్నింగ్ వ్యూ. మేము నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ ఒక బోట్ అతను వచ్చి పర్ పర్సన్ 2,500 అన్నాడు, 2,000 అన్నాడు. తర్వాత ఈచ్ పర్సన్ కి 1,500 అని అన్నాడండి. సో మా ముగ్గురికి వచ్చేసి ఈచ్ పర్సన్ కి వచ్చేసి 1,500 ఛార్జ్ చేశాడు. సో ఇవన్నీ బోట్స్ ప్రస్తుతం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదండి. పర్మిషన్ ఇవ్వగానే వెళ్ళడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ మేము కూడా బోటింగ్ కి వెళ్తున్నాము, సంగమం స్నానానికి. అందరూ ఒడ్డునే చేసేస్తున్నారు పౌర్ణమి గడియలని. మేము వెళ్తున్నాము. భలే ఉంది కదా. ఏ నిఖిల్, హలో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్. బోట్ అయితే 20,000 అంట, 1,000, 1,500, 2,000. అది ఒక్కొక్కళ్ళకి నేను చెప్పేది. ఒక మనం సపరేట్ బోట్ తీసుకోవాలంటే 20,000. అదే గనక సింగిల్ పర్సన్ అయితే 2,000, 1,000, 1,500 పర్ పర్సన్ తీసుకుంటున్నారు. మాకు 1,500 పర్ పర్సన్. హర హర్ గంగే, హర్ గంగే. గంగా స్నానానికి వెళ్తున్నాం. భాస్కర్, ఓ ఎర్లీ మార్నింగ్ 7 కి బయలుదేరేవాడిని మేము బోట్ లో. బయలుదేరితే ఒక 1 hour పట్టింది ఘాట్ దగ్గరికి సంగంకి వెళ్ళటానికి. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఒక 1 hour.
సో వెళ్ళే జర్నీ ఏదైతే ఉందో అక్కడ ఈ బర్డ్స్ చాలా ఉన్నాయి. వాటికి ఫీడ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయింది. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. అసలు ఎంత చూసినా గానీ అంత అందంగా ఉంటుంది. అన్ని ఘాట్స్ గూడా చుట్టుపక్కల అన్ని ఘాట్స్ నాకు అంత ఐడియా లేదు గానీ అన్ని ఘాట్స్ గూడా చుట్టుపక్కల అన్నీ వచ్చినియి. సో, మెయిన్‌గా త్రివేణి ఘాట్ ఏమైతే సంగమం అని ఉంటుందో ఆ ఘాట్ కూడా వచ్చింది. సో, ఒక బోట్‌లో ఏదైతే ఉందో మేము కాకుండా ఇంకొక ఫ్యామిలీని 5 మెంబర్సో, 6 మెంబర్స్ ఫ్యామిలీనో కూర్చోబెట్టాడు. మీరు చూడొచ్చు. మేము కాకుండా కూడా ఆ బోట్‌లో కదలటానికి లేదు. అది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చాలా అందంగా ఉంది వ్యూ అయితే మాత్రం. మనకిక్కడ కనిపిచ్చేది మెయిన్ సంగం పాయింట్ అండి అది. సో, అక్కడ మనం వెళ్ళకుండా ఏరియల్ ఘాట్‌కి వెళ్ళాము. కానీ ఇక్కడ మాత్రం ఫుల్లు రష్‌గా ఉందండి. చాలా రష్‌గా ఉంది. బ్రిడ్జ్ అదిగో. అది. అది ఎమర్జెన్సీ అది. ఇది అది ఏ మెయిన్ సంగం హేనా? ఏ మెయిన్ సంగం హేనా? कौन सा? हाँ चिपट जाओगे बोल रहे थे। दलहन का बिच्चा लग रहा है देखो दलहन जिसको दलहन का बिच्चा दे रहा था భలే ఉంది అసలు. అబ్బా ఎన్ని బర్డ్స్. बदलू मारे माका है ये ఓ ఇటు కూడా. नहीं यो వెనకాల బర్డ్స్ చూడు ఎన్ని ఉన్నాయా. బర్డ్ పక్కనే హరి హరి గంగే హరి హరి గంగే. అబ్బా ఎన్ని బర్డ్స్ మన పక్కన. हेलीकॉप्टर సంగమం పాయింట్ లో హెలికాప్టర్ రోజ్ పెటల్స్ అయితే మొత్తం చల్లుతుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ వ్యూ చూస్తే మాత్రం. సంగం దగ్గరకు వచ్చాము. హరి గంగే హరి హరి గంగే హరి హరి గంగే హరి హరి గంగే హరి గంగే హరి హరి గంగే హరి హరి గంగే. ఇక్కడ హనుమాన్ మందిర్ అటు అక్కడ దూరంగా సంగం. ఇది యమున. ఎన్ని బర్డ్స్. అది మెయిన్ సంగం. అది మెయిన్ త్రివేణి సంగం. संतुलन बनाकर नाव में श्रद्धालुओं को बैठाइए। संतुलन मीन्स 5 श्रद्धालु दाएं साइड और 5 श्रद्धालु पहले साइड। త్రివేణి సంగం అది. అక్కడ మెయిన్ సంగం చూడొచ్చు మీరు. మేము ఏరియల్ ఘాట్ నుంచి వచ్చిందేమో యమున అండి. ఇక్కడ మెయిన్ త్రివేణి ఘాట్ లో వచ్చేసి గంగా యమున సంగమం. ఇది చాలా అందంగా ఉంది. గంగా యమున కలిసినాయి. ఇక్కడ వాటర్ కలర్ చేంజ్ తెలిసినాయి చూడండి. అది గంగా యమున. पानी दिख रहा है यहाँ का भी नहीं निखिल थोड़ा बदलाव दिखा है ना। देखिए यहाँ का हाँ यहाँ पानी अलग है. సంగం పాయింట్. అన్ని బోట్లన్నీ ना वो वाला संगम में आए भाई आधा रास्ता तो आए गए थे अगले बार पास नाव में वापिस योगी आओ निकल త్రివేణి సంగమం మెయిన్ సంగం పాయింట్ లో పిచ్చిగా రష్ గా ఉందండి.
సో అక్కడైతే కనీసం మనం ఎంటర్ కూడా కాలేము నాకు తెలిసి. సో మనం ఏరియల్ ఘాట్ నుంచి ఈ సంగం పాయింట్‌కి అయితే వస్తున్నామో అక్కడ ఓన్లీ 3 ఫీట్ కంటే బిలో వాటర్ లెవెల్ ఉంది. సో అక్కడ మనం చేయొచ్చు. ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకొని ఫస్ట్ వాటర్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే నేనే మునిగానండి. అంత కోల్డ్ వాటర్లో అవి ఆల్మోస్ట్ నా నీ కంటే కిందకే ఉన్నాయి, కానీ భయం వేసింది ఫస్ట్ టైం చేయడానికి. పక్కన నాకేదో సలహా ఇస్తుంది ఒకేసారి మునగాలని. సెకండ్, ఫస్ట్ మా హస్బెండ్తో ఒక 5 టైమ్స్ మునిగాను. తర్వాత మా వాడితో కలిసి మునిగాను. సో 2 టైమ్స్ మునిగాను అట్లా. ఫస్ట్ టైం భయం వేసింది, కానీ తర్వాత భయం అనిపించింది. అంటే ఫస్ట్ 3 టైమ్స్ చాలా భయం అనిపించింది, తర్వాత మాత్రం అంత భయం అనిపించలేదు. Two, three, four, five. ఇక్కడ మనం గంగా స్నానం అయిపోయిన తర్వాత మనతో బోట్లో అతను పూజ చేపిస్తున్నాడండి. ఈ ఒక ఫ్యామిలీకి 1500 to 2000 ఛార్జ్ చేస్తున్నాడు. 5 కొబ్బరికాయలు ఇస్తాడు, అందులో వదిలేయమంటాడు. మళ్ళీ అయ్యే పట్టుకుని మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. సో అట్లా ఒక పూజ చేపిస్తాడండి. సో మొత్తం ఒక ఫ్యామిలీకి ఒక గంగా స్నానానికి వెళ్ళాలంటే మాకైతే 3 మెంబర్స్కి కలిపి ఈచ్ 1500 ప్లస్ ఈ పూజ చేసినందుకు అన్ని కలిపి 8000 దాకా ఖర్చు అయిందండి. ఇక్కడ మా వాడు, నువ్వు ఇందాక సరిగ్గా మునగలేదమ్మా, వెనకాల తడవలేదు, నేను ముంచుతానుండు అని నన్ను ముంచుతున్నాడు. సో నాకు ఆ రోజు చాలా ఆనందంగా, ఆ వాటర్ దాదాపు చూడండి నా నీ కంటే చాలా కిందకి ఉన్నాయి. సో కాకపోతే అంత చల్లటి వాటర్లో అట్లా మునగటం ఫస్ట్ టైం. అంటే ఇదివరకు వారణాసి వచ్చినప్పుడు చేసాం కానీ, సో కొంచెం ఎట్లయినా భయం అనిపిస్తుంది. అది ఆఖరికి 2 టైమ్స్, ఒకసారి మా హస్బెండ్తో, ఇంకోసారి మా వాడి ముంచాడు నన్ను. నేను కూడా సేమ్ అట్లాగే మా వాడిని కూడా ముంచాను. వాడు కూడా సేమ్, వాళ్ళ నాన్న ఒకసారి నేను ఒకసారి చేపించాం అట్లా. సో మేము దేనికోసం అయితే ఇంత దూరం 1200 కిలోమీటర్స్ వచ్చామో అదైతే పూర్తయిందండి. సో అంతా మంచే జరగాలి, అందరికీ మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. సో నా వీడియోస్ ఏదైతే, నా జర్నీ ఏదైతే ఉందో ప్రయాగ్రాజు, వారణాసి, అలాగే అయోధ్య వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి. ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్. ఆ రోజు పౌర్ణమి కాబట్టి అందరూ రాత్రి కొంతమంది వదిలేరు, అలాగే కొంతమంది ఏమో గంగా స్నానం అయిపోయిన తర్వాత నేను దీపం వదిలానండి. అట్లాగే మనం ఇంటి దగ్గర నుంచి ఏదైతే తెచ్చామో అది కూడా సమర్పించాను. సో నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హోప్ యూ ఎంజాయ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.